మిగతా అక్యూజ్డ్ పేరు కూడా చదువుతాను. ఏ8 మనీష్ సిసోడియా, ఏ9 అమన్దీప్ సింగ్ ధాల్, ఏ10 అర్జున్ పాండే, 11 బుచ్చిబాబు గోరంట్ల, మన తెలుగు వ్యక్తి, ఆ కవిత ఎడిటర్ అని చెప్తారు. ఏ12 రాజేష్ జోషి, ఏ13 దామోదర్ ప్రసాద్ శర్మ, ఏ14 ప్రిన్స్ కుమార్, ఏ15 అరవింద్ కుమార్ సింగ్, ఏ16 చన్ప్రీత్ సింగ్ రాయత్, ఏ17 కవిత కల్వకుంట్ల, ఏ18 అరవింద్ కేజ్రీవాల్, ఏ19 దుర్గేష్ పాఠక్, ఏ20 అమిత్ అరోరా, ఏ21 వినోద్ చౌహాన్, ఏ22 ఆశీష్ చంద్ మాథూర్, ఏ23 శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి మీన్స్ మన అరవిందో సంబంధించి. ఎస్. సో ఇది సిబిఐకి సంబంధించిన కేసే, మళ్ళీ ఈడీ కేసులు కూడా వేరే ఉన్నాయి. దీనిలో సిబిఐ వేరే కేసు నమోదు చేసింది, ఇది ప్రెడికేట్ కేసు అంటారు. సిబిఐ కేసు లేకుంటే ఈడీ కేసు అనేది ఒక సెకండ్ కూడా నిలబడదు. ఈడీ కేసులు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ క్రైమ్ ఉండాలా, క్రైమ్ ప్రొసీడ్స్ మీద ఈడీ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఈ కేసు హింజెస్ అపాన్ అప్రూవర్ గా మారిన వ్యక్తుల యొక్క వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసు అనే దాన్ని అంటే అల్లినారు ఒక రకంగా కోర్టు వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే సిబిఐ లాంటి ఒక సంస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది, దట్టు ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని, ఒక రాష్ట్ర మంత్రిని, ఇట్లాంటి వాళ్ళని చేసినప్పుడు దాని మీద సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి అని అన్న దశలో కూడా ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఈ కేసుతో డైరెక్ట్ గా సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకున్న ఆ ఇన్స్టిట్యూషన్స్ కున్న క్రెడిబిలిటీని బట్టి అది సత్యమేని నమ్మే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత ఇంకో రాయల్స్ అవెన్యూ కోర్టులో ఇంకొక అబ్జర్వేషన్ ఏమంటే దిస్ లిక్కర్ పాలసీ వాజ్ పుట్ టు ది ఎల్జీ అని లెఫ్టినెంట్ జనరల్ కి ఇచ్చినారు. అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కు ఇది ఇచ్చినారు, ఆయన కూడా దీన్ని అప్రూవ్ చేసినారు. తర్వాత ఈ పాలసీ ఫ్రేమింగ్ లో ఎన్ని ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అంతమందికి పాలసీ ఫ్రేమ్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళందరూ అప్రూవ్ చేసినప్పుడు హౌ కెన్ యూ సింగిల్ అవుట్ ఓన్లీ ది చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ కన్సర్న్ అనేటువంటి మాట కూడా జడ్జి గారు మాట్లాడినారు. అంటే నా దృష్టిలో అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఇంత హై ప్రొఫైల్ కేసులో కూడా ఇట్లాంటి సుదీర్ఘమైనటువంటి ఇంత వైడ్ రామిఫికేషన్. రెండు అబ్జర్వేషన్స్ కోర్టు. ద కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ క్రిమినల్ కాన్స్పిరసీ ఏం కనబడలేదని చెప్పింది. అండ్ దట్ సిబిఐ అలిగేషన్స్ ఏవైతే చేసిందో లాక్డ్ సబ్స్టెన్స్, దానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పింది. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది డ్యూరింగ్ ద ట్రయల్ బాగా ఎక్స్పోజ్ అవుతుందండి. అట్ ద స్టేజ్ ఆఫ్ డిశ్చార్జ్ క్రిమినల్ కాన్స్పిరసీ గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఆ జడ్జ్ ఆల్సో ఓవర్ స్టెప్డ్ హిజ్ జ్యూరిడిక్షన్, అట్లా చెప్పకూడదు. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది డ్యూరింగ్ ది ఎవిడెన్స్ మనకు తెలుస్తున్నట్టు, అంటే దోస్ హూ కండక్ట్ క్రిమినల్ ట్రయల్స్ మాకు ఐడియా ఉంటుంది దాని గురించి. అంటే సరే రకరకాలుగా ఈ క్రిమినల్ లాను చూస్తారు, వాళ్ళ సబ్జెక్ట్ లో వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇవన్నిటిని బట్టి ఆధారపడ్డది. ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ కేసెస్ చేయడం అందరూ చేయరు సార్, చేతులు వణుకుతాయి. ఇట్లాంటి కేసులు చేయాలంటే మళ్ళా ఏ మూలకున్నా మా దగ్గరికే వచ్చి చేయించుకుంటారు అనమాట. అంటే ఎంతో సుదీర్ఘంగా ఎంతో నిశితంగా ప్రతి అంశాన్ని పరిశీలించి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. కాబట్టి జడ్జి గురించి మాట్లాడాలన్నా వ్యక్తుల గురించి మాట్లాడాలన్నా చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది అన్నమాట. అందుకే రౌస్ అవెన్యూ కోర్టు పిచ్చిగా తీర్పిచ్చిందని మనం చెప్పలేము. శరత్ గారు, ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని చెప్పింది కదా, లీగల్ గా చూస్తే ఇది క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా? కాదండి, అట్లా అంటే క్లీన్ చిట్ ఎక్కడ? సుప్రీం కోర్టు కనుక క్లీన్ చిట్ ఇస్తే అది ఎప్పుడు అది క్లీన్ చిట్ అని అనొచ్చు. కింది కోర్టులో ఒక్కొక్కసారి ఒక రకమైన తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టు రివర్స్ చేసిన సందర్భాలు, సుప్రీంకోర్టు రివర్స్ చేసిన సందర్భాలు, తర్వాత కింది కోర్టుల మీద సుప్రీంకోర్టు హైకోర్టులు మొట్టికాయలు వేసిన సందర్భాలు కోకొల్లో చూసినాం మా అనుభవంలో, మా వ్యక్తిగత ఒక అడుగు ఒక ప్రాథమికంగా. అందుకే చెప్పాను కదా, మళ్ళీ హైకోర్టు ఇప్పుడు సిబిఐ అనౌన్స్ చేసింది మీరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్తామని చెప్పింది. డెఫినెట్లీ వెళ్తారు, నీల మేఘాల మీద వెళ్తారు. అంటే ఒక 2-3 రోజులలో మండే ట్యూస్డే వరకు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత హైకోర్టు కూడా ఇమీడియట్ గా ఇట్లాంటి కేసులలో స్టే విధిస్తుంది. అంత ఈజీగా కాదు. మనం చూసాం కదా, ఇప్పుడు ఇంతకు ముందు బెయిల్ ఇచ్చిన మరుక్షణమే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొని వచ్చినారు. అంటే ఈ కేసులో చాలా చాలా మలుపులు తిరిగింది. సరే, ఇప్పుడు రాజకీయంగా ఉన్న వాళ్ళు
దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రధానమంత్రిని లేకపోతే సిబిఐ ఇన్స్టిట్యూషన్ లేక ఇతరులను మేము చాలా స్వచ్ఛని స్ఫటికాలం అని చెప్పుకోవడం చాలా పరిపాటి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏడవడం కూడా ఒక రకంగా డ్రామాటిక్ యాక్ట్. అంటే ఇప్పుడు కవిత గారు కూడా 6 నెలలు జైల్లో ఉన్నారు కదా, ఇప్పుడు కోర్టు సాక్ష్యాలు సరిపోలేదని చెప్తే మరి ఇది తప్పు అరెస్ట్ గా పరిగణించవచ్చు కదా? ఇప్పుడే ఎట్లా చెప్తామమ్మా, ఇది జిల్లా కోర్టే కదా, ఒక దశలో ప్రాథమిక దశలో చేసింది. దీనికి కనీసం ఒక హైకోర్టు అప్రూవల్ అన్న వచ్చిన తర్వాత మనం ఈ కన్క్లూజన్స్ కి రావచ్చు. అంతేగాని హైకోర్టు కూడా అప్రూవ్ చేయకుండా ప్రాథమిక దశలో అంటే ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్జీని లేదా ఎంఆర్ఓ పాస్ చేసిన ఆర్డర్ ని మనం ఇదే సర్వస్వం అని అనుకోవడానికి వీల్లేదు కదా. ఆ తర్వాత మళ్ళా జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత గవర్నమెంట్ ఉంటుంది, సెక్రటరీ ఆఫ్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటాడు. అట్లనే ఇది ప్రాథమిక దశలో ఇచ్చినటువంటి ఒక తీర్పు, అది కూడా ఒక అంటే ఇంటర్లాక్టరీ ఆర్డర్. డిశ్చార్జ్ ఇస్ అన్ ఇంటర్లాక్టరీ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ ఆర్డర్ ఇన్ ది హోల్ థింగ్. కాబట్టి ఈ ఇంటర్లాక్టరీ ఆర్డర్ మీద తప్పకుండా వాళ్ళు ఢిల్లీ కోర్టుకు వెళ్తారు, రివిజన్ వేస్తారు, అక్కడ ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. మళ్ళీ మొత్తం A to Z చదువుతారు. అప్పుడు అక్కడ హైకోర్టులో కూడా జిల్లా కోర్టు ఎంతవరకు తన అబ్జర్వేషన్స్ లో కరెక్ట్, సబబు, ఎవరెవరి విషయంలో ఎట్లా మాట్లాడింది, మరి సిబిఐని అభిశంసించింది ఒక రకంగా, మరి ఇది కరెక్టేనా కాదా అనే యాంగిల్ కూడా వాళ్ళు పరిశీలిస్తారు. ఎందుకంటే ఇవాళ సిబిఐకి ఏదైతే దెబ్బ తగిలిందో, చెంపదెబ్బ తగిలిందో రైల్వే అవెన్యూ కోర్టులో, ఇది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషన్ కూడా షేక్ చేస్తుంది. అదంతా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది మామూలు కాదు. భారతదేశ రాజధానిలో ముఖ్యమంత్రిగా 3 టర్ములు ఉన్న ఒక వ్యక్తిని, సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని జైల్లో పెట్టినారు అనే ప్రధానమంత్రి చాలా కాలము కంటిన్యూ కావాల్సి వస్తుంది. తర్వాత ఢిల్లీ ఎన్నికల సందర్భంలో కూడా ప్రధానమంత్రి అమిత్ షా ఏమన్నారు, అక్యూజ్డ్ అయిన వాళ్ళు జైలుకు పోవడము, నేరస్తులు జైలుకు పోయి కూడా అక్కడి నుంచి రాజ్యం పరిపాలించినారు, వాళ్ళకి ఎంత పదవి అంటే సిబిఐ విచారణపై కోర్టు వ్యాఖ్యలు భవిష్యత్తులో ఇతర కేసులపై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు. ఉంటది కదా, తప్పకుండా ఉంటది. సిబిఐని ఇంకా చులకనగా చేసి మాట్లాడతారు అందరూ. సిబిఐ అంటే ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్లకు, తర్వాత ఇతరులకి సిబిఐ గురించి చాలా ఇదేదో వాళ్ళ గుత్తాధిపత్య సంస్థ అని, లేకపోతే వాళ్ళ కేజ్డ్ ప్యారెట్ అని, ఇట్లాంటి చాలా కొన్ని అబ్జర్వేషన్ చేసింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. సో చూద్దాం స్పందన మొత్తానికి ఏం జరుగుతుంది అన్నది. 23 మంది అక్యూజ్డ్ నిందితుల మీద కూడా అభియోగాలు నమోదు కొట్టేసింది కింది కోర్టు. ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి సిబిఐ అంటుంది. బట్ కల్వకుంట్ల కవితకు మాత్రం చాలా పెద్ద ఊరట అని చెప్పాలి, చాలా పెద్ద రెస్పెక్ట్. నిజంగా ఇప్పుడు 2022 వరకు ఆమె జీవితం వేరు, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చింది అని చెప్పడం వేరు, అది స్కామే కాదని అంటుంది కోర్టు. సో నిజంగా గనక పూర్తి స్థాయిలో ఊరట లభిస్తే గనక ఆమె పొలిటికల్ కెరీర్ కూడా పూర్తిగా మారిపోవచ్చు ఒకవేళ. ఎందుకంటే ఆమె అనవసరంగా 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించడం, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైల్లో పడ్డారు, మనీష్ సిసోడియా కూడా దాదాపు 1.5 సంవత్సరాలు ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి అయితే కవిత అయితే చాలా దీనివల్ల ఆమె రాజకీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చి చాలా నష్టం కూడా జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ భరత్. మరిన్ని అప్డేట్స్ కోసం